సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు వారణాసి మూవీ ఓటీటీలో 650 కోట్లకు ఆఫర్ వస్తే రాజమౌళి గారు రిజెక్ట్ చేశారు. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పిలువబడుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ గారు స్పిరిట్ 160 కోట్లకే ఓటీటీ డీల్ ఓకే చేసుకున్నారు. ఓటీటీ టాప్ 5 మూవీస్ ఒక లుక్ వేసేద్దాము. టాప్ 5 లో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన త్రిబుల్ 170 కోట్ల ఓటీటీని దక్కించుకుంది. టాప్ 4 లో ద రెబల్ స్టార్ ప్రభాస్ ద డైనోసార్ ఆది పురుషు 200 కోట్లతో 4వ స్థానంలో ఉంది. టాప్ 3 లో పుష్పరాజ్ చుకేగనైసాల 275 తో టాప్ 3 ప్లేస్ లో ఉంది. టాప్ 2 లో ద మోన్ స్టార్ యాస్ నటించిన కేజీఎఫ్ 2 325 కోర్స్ లో టాప్ 3 లో ఉంది. టాప్ 1 లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పిలువబడుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ ద డైనోసార్ కల్కి 375 కోట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది. ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ద స్పిరిట్ ఓటీటీ డీల్ 160 కోట్లు చాలా తక్కువలోనే అమ్ముడైంది. అలాగే వార్నర్ చూసుకుంటే 650 కోట్లకి ఆఫర్ వస్తుంది. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఎందుకంటే ప్రజెంట్ ఓటీటీ డీల్స్ అని డౌన్ ఫాల్ లో ఉన్నాయి. కారణం ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతార 2025లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా 860 కోట్లు. సో కాంతార ఇండియన్ ఓపెనర్ బిగ్గెస్ట్ మూవీగా నిలిచి ఓటీటీకి వచ్చిన తర్వాత దాని వేవ్స్ అనుకున్నంత రీచ్ రాలేదు, అనుకున్నంత పెర్ఫార్మెన్స్ కూడా చేయలేకపోతుందని మూవీని థియేటర్ లో 2-3 సార్లు చూసేసినట్టయితే ఇంకా ఓటీటీలు వచ్చిన ఏం చూస్తాంలే, ఆల్రెడీ చూసేసాం కాదని చెప్పేసి నెగ్లిజెన్సీ తీసుకుంటున్నారు ఆడియన్స్. ఆ కారణంగా ఓటీటీ డీల్స్ తక్కువలో వెళ్తున్నాయి అనేది 100% వాస్తవం. వారణాసికి ఎందుకు 650 కోట్లు డీల్ ఆఫర్ చేశారని మీరు అడగొచ్చు. దానికి కారణం లేకపోలేదు. వారణాసి అనే మూవీ 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా డైరెక్ట్ ఇంగ్లీష్ లో రిలీజ్ అవుతుంది. మన వరకు ఇండియన్ లాంగ్వేజ్ లో అన్ని భాషలు ఉన్నాయి, కానీ అవుట్ ఆఫ్ ద ఇండియన్ వరల్డ్ చూసుకున్నట్లయితే మోస్ట్ నడిచేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వారణాసి రిలీజ్ అవుతుంది కనుక దాన్ని చూడటానికి ప్రతి కంట్రీ వాళ్ళు ఇష్టపడతారు. సో ఓటీటీలో రన్ ఎక్కువ ఉంటది కనుక దాన్ని 650 కోట్లకు ఆఫర్ చేశారు. రాజమౌళి గారి ఆలోచన వేరే విధంగా ఉంది. ఎందుకంటే వారణాసి అనేది ఓన్లీ ఇండియన్ కల్చర్ కి మట్టుకు తగ్గట్టుగా పేరు పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన బ్రిలియంట్ ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ ఆలోచన నాందే ఫస్ట్ వారణాసి పెట్టక ముందే గ్లోబ్ టోటర్ గా ప్రపంచానికి ఈ పేరును పరిచయం చేశారు. ట్రైమ్ గ్లోబ్ టోటర్ గా కూడా ప్రపంచానికి పరిచయం చేశారు. అంటే గ్లోబ్ టోటర్ గా అంటే ప్రపంచాన్ని తిరుగుతూ అన్వేషిస్తున్నాడు అనేసి అర్థం. సో ప్రపంచం అంతా లైక్ చేస్తుంది. ఇండియన్ అడ్వెంచర్ మూవీగా పిలువబడుతుంది కనుక ప్రతి ఒక్కరు చూస్తారు. మరి ఇది ఇక్కడికైనా రుచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.